ఈ ప్రథమ ఫలాల దగ్గర నుంచి 50 రోజు లెక్కేస్తే పెంతుకొస్తు పండుగ వచ్చింది. 4 పండగలు వసంత కాలంలో వస్తాయి. మార్చి, ఏప్రిల్, మే తర్వాత సెప్టెంబర్ తిష్రీకి వచ్చినప్పటికి మాత్రం తిష్రీ 1/1లో మనకి రోష హషాన లేదంటే యోమ్ తిరువులో శృంగధ్వనుల పండుగ వస్తుంది. ఇదే తిష్రీ నెల 10వ తారీఖు వచ్చినప్పటికి యోమ్ కిప్పూర్ వస్తుంది, తెలుగులో ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఇదే నెల 15 నుంచి 21వ తారీఖు వరకు కూడా మనకి సుక్కోత్ పండుగ వస్తుంది. ఒక 4 దాదాపుగా మొత్తం 7 పండగల గురించి నేను మనం ధ్యానించి ఎప్పుడు వస్తుంది అనేది మెయిన్ మనం చూసాం. ఈరోజు ఆ పండగలకు కొద్దిగా టచ్ చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? పస్కా పండగ. ఈ పస్కా పండగ అనేది దాని గురించి మనం మొదట్లోనే ఆలోచించాం, కానీ కొద్దిగా మనం ఆ రోజు ఏమేం చేస్తారో కొద్దిగా ప్రాసెస్ కూడా తెలుసుకొని ముందుకెళ్ళాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పస్కా పండగ అనేది ఒక్కరోజు మాత్రమే జరిగే పండుగ. అది రోజు జరిగేది కాదు. వారం రోజుల పాటు వరుసగా జరిగేది 2 పండుగలు, ఒకటి సుక్కోతు, 2 కగ్హమస్సా, నేను రొట్టెల పండుగ. ఇది ఏం జరుగుతుంది అని అంటే, ఈ 14వ తారీఖున పస్కా పండుగ జరిగేటప్పుడు అసలు గొర్రె పిల్లలు 10వ తారీఖే తేవాలి. ఇది కూడా మీకు గొర్రె పిల్ల నేను 11 తీసుకొస్తా, 12 తీసుకొచ్చి 14 చంపుతానంటే కుదరదు. దానికి ఖచ్చితంగా 10వ తారీఖు తీసుకురావాలి. ఎందుకు సార్ ఈ 10వ తారీఖు తీసుకురావాల్సింది అని అంటే ఏమీ లేదు, వాడి చేతుల్లో పెంచినప్పుడే దాన్ని చంపినప్పుడు వాడికి ఏం కలిగిద్ది అంటే బాధ కలిగిద్ది, అంతే కదా. వాడి చేతుల్లో పెంచినప్పుడే దేవుడు ఎందుకు ఈ ఇళ్లలో పెరిగే జంతువులను ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేశాడంటే, మన ఇంట్లో మన చేతితో దానికి బెల్లం ముక్కలు పెట్టి మన చేతితో దానికి గడ్డేసినప్పుడు దాన్ని చంపినప్పుడు మనసులో పెయిన్ అనిపిస్తుంది. సో దేవుడు ఎందుకు చేశాడు. ఆ రోజు ఏం చేస్తారంటే ఈ ఒక్క రోజులోనే ప్రధానంగా పస్కా గొర్రెలను వధించడం, ఆ మాంసాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి కాల్చుకొని తింటారు. మెయిన్ ఏంటంటే వండుకొని తినే పండగ కాదది. ఏ పండగ అది? కాల్చుకొని తినేటువంటి పండగ. ఆ రోజు గొర్రె పిల్లను కాలుస్తారు. బేసిక్ గా కాల్చినప్పుడు టేస్ట్ ఏమి ఉండదు, వండుకుంటానికి టేస్ట్ ఉండదు. కాల్చటం అనేది చాలా తొందరగా అయిపోయింది. అవును, కాల్చటం అనేది తొందరగా అయిపోద్ది వాస్తవం. వండటం అంటే ప్రాసెస్ ఎక్కువ కదా. మీకు వండటం అంటే ప్రాసెస్ ఎక్కువ. ఎందుకు ఎక్కువ? వండటం అంటే ముందు కొయ్యాలి. ఓకే, మీరు ఆదివారాలు నిన్న ఆల్రెడీ గట్టిగా వేసి ఉంటారు కదా చికెన్ మటన్. కనీసం చికెన్ ఉడకడానికి ఒక అర్ధగంట అయినా పట్టదు. మీ ఇంట్లో మటన్ ఉడకాలంటే ఎంతసేపు పట్టిద్దమ్మా? మటన్ చక్కగా వాటిని కోసి వాటిని వేసి బాగా మరిగి నీళ్ళలో, అంటే దాని ప్రాసెస్ జరుగుతుంది కదా, ఉప్పు కారం దట్టించి ఫైనల్ గా దానికి ఒక మంచి టేస్ట్ దాన్ని తీసుకురావడానికి ఒక గంటన్నర కూడా పట్టింది. 1 అవర్. కాల్చడం ఎంతసేపు? చికెన్ లెగ్ పీస్ ఉందనుకో, లెగ్ పీస్ కి అలా ఏదైనా ఐరన్ చువ్వ తగిలిచ్చి నిప్పుల్లో కాల్చడం ఎంతసేపు? 10 నిమిషాలు కాదు. మీరు పస్కా పండుగ రోజు ఒకటి గమనించండి, పస్కా పండుగ అనేది తొందరగా అయిపోయే ప్రాసెస్ లో కనపడుతుంది. ఎందుకు దేవుడు వండుకోవద్దన్నాడు, కాల్చుకోమన్నాడు అని అంటే, అసలు పస్కా పండుగని దేని దృష్టిలో పెట్టుకొని వచ్చింది ఆ నియామక కాలం? పస్కా అంటే ఏంటి? హీబ్రూలో పస్కాని ఏమంటారు? కామెంట్ చేయండి. హీబ్రూ భాషలో పస్కాని ఏమంటారు? కామెంట్. పెషాక్. జ్యోతి గారు కరెక్ట్ అండి, పెషాక్. ఏంటి పెషాక్ అంటే అర్థం ఏంటి? పెషాక్ అంటే అర్థం ఏంటి? మీనింగ్ ఏంటి?
దాటి వెళ్ళుట, దాటిపోవటం. ఎస్, కరెక్ట్. మౌనిక గారు కరెక్ట్. దాటి పోవటం, దాటి వెళ్ళటం. ఏం దాటి వెళ్ళటం, ఎవరు దాటి వెళ్ళటం, దీని వెనక ఒక పెద్ద కథ ఉంది, మీ అందరికీ తెలుసు. దేవదూత దాటి వెళ్ళిపోవటం అంటే ఎవరికైతే అది రాశారో అది దాటి వెళ్ళటం. రైట్, ఓకేనా? అలాగా పస్కా పండగ అనగానే అర్థం ఏంటంటే వీళ్ళు ఐగుప్తు నుంచి కనానికి ఆ రాత్రే ప్రయాణం అయ్యారు. పస్కా పండగ రోజు యొక్క విశేషత ఏంటంటే వీళ్ళు ఈజిప్ట్ నుంచి ప్రయాణం అయింది ఆ రోజే, ఆ రాత్రికే వీళ్ళు బయలుదేరాల్సి వచ్చింది. అలా వీళ్ళు బయలుదేరే క్రమం ఎలా ఉందంటే సమయం లేదు. ఫరో గాడేమో పక్క వద్దంటాడు, వాడు ఎప్పుడు సేనలు తీసుకొని వస్తాడో తెలియదు. వీళ్ళేమో హడావుల్లో ఉన్నారు. వీళ్ళు బయలుదేరాలి. వీళ్ళు బయలుదేరాలి అని అంటే నువ్వు ఇంట్లో కూర్చొని మటన్ కూర తెచ్చుకొని మటన్ కూరను శుభ్రంగా ముక్కలు ముక్కలుగా మంచిగా కట్ చేసి అంటారు కదా కైమా టైప్ లో కొట్టుకొని నీళ్ళలో ఒక అరగంట సేపు దాన్ని బాగా ఉడికించి తర్వాత మసాలా వేసి ఆ తర్వాత ఏ ఉంటాయి కదమ్మా మసాలా ప్యాకెట్లు అవి తెచ్చుకొని వేసి రుచి టేస్ట్ చూసి మన టేస్ట్ మీ ఆయనకి చూపించి ఏమంటే ఒకసారి ఎట్లా టేస్ట్ ఎలా ఉందో చూడండి అని చెప్పి. ఇంకా టైం లేదు, టైం లేదు. నువ్వు అసలు అర్జెంట్ గా చేతికి ఏది అందితే అది తినేసి చలో అంటూ బయలుదేరాలి లగేజ్ వేసుకోండి. ఎంత తక్కువ టైంలో ఫినిష్ చేయాలి వంట అంటే మనకి కాల్చటమే సరైన మార్గం కదమ్మా. మీరు 1/2 గంట 20 నిమిషాల్లో బయలుదేరాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఏం చేస్తారు నా చెల్లెలు? ఇంట్లో మటన్లు చికెన్లు వండుకుంటూ కూర్చోరు కదా, తొందరగా అయిపోవాలి. ఉప్మానో ఇంకోటి ఏదో చేస్తారు. నాకు తెలిసి లేడీస్ ఉప్మాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకు ఉప్మా ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే కోడితే 1/2 గంటలు అయిపోయింది. అంటే ఎందుకు మనం కొన్ని ప్రిఫర్ చేస్తున్నాం అంటే అక్కడ టైం లేదు. మనకి టైం లేనప్పుడు ఏం చేయాలి? ఈరోజు చాలా మంది పాపం మన క్లాసెస్ కి వస్తారు 8:30 దాకా ఉంటారు. 9:30కో 9కో బయలుదేరాలి. హడావుడికి గందరగోళం. అక్కడ నా చెల్లెలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వెంటనే లేచేసి పాపం వాక్యం మీద ఉన్న శ్రద్ధతో ఏమో టైం ఇక్కడ స్పెండ్ చేస్తారు. తర్వాత పాపం 8:30కి హడావుడి అయిపోతారు. ఏది చేతికి వస్తే అది తినేస్తారు, ఏది ఉంటే అది వండేసుకొని ఇంట్లో పిల్లల క్యారేజ్ గట్ట పంపించేస్తుంటారు కదా. టైం లేదు అని అర్థం, టైం లేదు. అలానే ఇవి ఎందుకు ఇలా చెప్తున్నాడు దేవుడు అని అంటే వీళ్ళు ఆ రోజు రాత్రి బయలుదేరేటప్పుడు వీళ్ళకి ఉడకబెట్టుకునే టైం లేదు. కాల్చడం అయితే 10 నిమిషాలు అయిపోయింది అలా. అంతేకాదు చేదు కూరలు తినమన్నాడు. చేదు కూరలు ఎందుకు తినమన్నాడు? చేదు కూరలు అంటే అర్థం ఏంటి? పస్కా పండుగ చేదు కూరలు అంటే అర్థం ఏంటి? చేదు కూరలు అంటే మార్కెట్ సెంటర్ లో పోయి మీ దగ్గర మార్కెట్స్ ఉంటాయి, మార్కెట్ సెంటర్ పోయి తోటకూర ఉందా అండి, పాలకూర ఉందా అండి, పాలకూర తోటకూర ఉందా, ఎంత 10 రూపాయల? ఏం కాదులేండి 2 కట్టలు తీసుకుంటాం, ఒక 5 రూపాయలకి 2 కట్ల. ఇది వాడిపోయినాయి ఏంటి? తాజాగా ఉండాలి కదా కట్టలు. మనం ఇదే కదా బేరం చేసేది మార్కెట్ పోయి. ఇంత టైం లేదు, టైం లేదు. వాళ్ళ దగ్గర ఉంది ఒకటే కంటికి కూర కనపడితే ఆ కూర పిక్కు రావటం, రోట్లో వేయటం, రుబ్బటం, పప్పు చేయడం, అంతే. టైం లేదు వాళ్ళకి, టైం లేదు. అందుకని ఆ రోజుల్లో పిచ్చి ముక్కలు ముడుతుండే వెనకమాల. నేను పెరట్లోకి పోతాం, ఏ కనపడితే లాక్పోతాం, పస కోసేసేయటం, పప్పు చేయటం. అంటే ఎంత టైం లేదని చెప్పడానికి గుర్తు ఇదంతా. నేను చెప్పా కదా బిక్రా అంటారని చెప్పాను, గుర్తుందా మీకు? పండగని ఏమంటారని చెప్పి మీకు రెండో పేరు చెప్పా పండగని, మిఖ్రా. మిఖ్రా అంటే ఏమని చెప్పాను నేను? చెప్పండి నాకు. మిఖ్రా అంటే ఏమని చెప్పాను చెప్పండి నాకు, మీనింగ్ చెప్పండి. గుర్తుందా లేదా మీకు? మిఖ్రా పండగకున్న రెండో పేరు అని చెప్పాను నేను. వెరీ గుడ్ శ్యాంబాబు గారు. ప్రాక్టీసింగ్, రిహార్సల్. ఎస్ మౌనిక తల్లి, బాగా వింటున్నారు ఆ క్లాసులు. రిహార్సల్. ఎందుకు ఇలా చేయమంటున్నాడు తర్వాత కాలంలో కూడా అంటే వీళ్ళు పండగ చేసేటప్పుడు ఉంది వీళ్ళకి సమయం. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పస్కా పండగ అప్పటి నుంచి కదా జరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి పండగ చేసేటప్పుడు వీళ్ళకి టైం ఉంది, కానీ కాన్సెప్ట్ రిహార్సల్ కదా. రిహార్సల్ మీన్స్ ఆ రోజు వీళ్ళు బయలుదేరేటప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ మళ్ళీ వీళ్ళు రిహార్సల్ చేయాలి. ఆ రోజు వీళ్ళు బయలుదేరేటప్పుడు టైం లేదు కాబట్టి మొక్క ఉంటే ఆ మొక్క కలిపి కూర వండేసాం, అది రిహార్సల్. ఆ రోజు టైం లేదు కాబట్టి ఉడకబెట్టే టైం లేదు కాబట్టి కాల్ చేసాం, ఇది రిహార్సల్. మూడవది
పులియని రొట్టెల పండగ. మనం అదే కదా పులియని రొట్టె తినాలి. రిమెంబరింగ్. ఎందుకు ఈ పులియని రొట్టెల పండగ అంటే, పులియని రొట్టెల ఎందుకు పులియకూడదు రొట్టె అంటే, పులవాలి అని అంటే రాజల్లా నానబెట్టాలి. పులియాలి అని అంటే మన అక్కలు ఇక్కడ చాలా మంది ఇక్కడ చెల్లెళ్ళు రొట్టెలు చేస్తుంటారు. పూరీల పిండి నానబెట్టుకుంటారు, రొట్టెల పిండి నానబెట్టుకుంటారు. నాకు తెలిసి తెల్లారి మీరు టిఫిన్ చేసుకోవాలి రొట్టెలు అంటే రాత్రిపూట నానబెడతారు కదా. రాత్రిపూట నానబెట్టి శుభ్రంగా ఇంత ముద్ద చేసుకొని గోధుమ పిండిని దాన్ని ఒక చిన్న చట్లో పెట్టుకుంటే అది తెల్లారికి పులిసిద్ది. ఫర్మెంట్ అంటారు దీన్ని, పులిస్తుంది. టైం టేకింగ్ ప్రాసెస్ క్రిస్టినా. ఎస్ అమ్మా, ఇది సమయం పట్టే ప్రాసెస్. అప్పుడు పులిసిన రొట్టె అయింది. పులియని రొట్టె అంటే అర్థమైందంటే అప్పటికప్పుడు గోధుమలు తీసుకెళ్లి గ్రైండ్ లో వేసి అప్పటికప్పుడు వచ్చే పౌడర్ లో నీళ్లు కలిపేసి అప్పటికప్పుడు దాన్ని రుద్దేసేసి, ఇక్కడ ఉంది కదా, అప్పటికప్పుడు దాన్ని రుద్దేసేసి అప్పటికప్పుడు దాన్ని రొట్టెలు చేసేస్తే అది పులియని రొట్టె. ఎందుకు పులియని రొట్టె తొందరగా అయిపోయింది. దానిలో టేస్ట్ గీస్ట్ ఏమి ఉండదు. అంటే మనకి ఈ కాల్చటం గాని, మాంసం కాల్చటం గాని, రొట్టె పులియని రొట్టె అని చెప్పటం గాని, చేదు కూర అని చెప్పటం గాని, ఇంకో మాట ఉంటది నిర్గమం. మీరు తినేటప్పుడు చెప్పులు కూడా వేసుకొని తినాలని ఉంటుంది రూల్. పస్కా పండుగలో రూల్ ఏంటంటే మీరు తినేటప్పుడు చెప్పులు వేసుకొని తినాలి. ఎందుకు చెప్పులు వేసుకొని తినాలి? సింపుల్. నువ్వు చెప్పులు ఎక్కడో ఇడుచుకొని ఆ పక్కన ఫరోగాడు ఛానల్ తోస్తుంటే, ఎరా నా చెప్పులు ఎక్కడ ఉన్నాయరా, ఈడాడో ఇడిచాను రా చిన్నోడా నా చెప్పులు తీసుకురాపో అని చెప్పి అని నువ్వు అడగటం, ఆడు పోయి నీ ఇల్లు మొత్తం ఎతకటం, ఆ బెడ్ కింద చెప్పులు బయటికి రావటం, ఈ చెప్పులు వేసుకోవటం, లేదు టైం లేదు. ఆ రాత్రి ఎంత హడావుడికి రాత్రి అంటే ఆ రోజు రాత్రి నో టైం. అందుకని చెప్పులు వేసుకొని తినాలి. బెల్ట్ కూడా కట్టుకోవాలి. బెల్ట్ కట్టుకోమని చెప్తాడు బండకి బెల్ట్. అవునా, నిర్గమాకాండ 12లోనే ఉంటది శివప్రసాద్ గారు. అవును. ఎందుకు బెల్ట్ కట్టుకోవాలి అని అంటే నువ్వు పరిగెత్తినప్పుడు జారిపోతా లేదంటే ఆ హడావుడి గందరగోళంలో నువ్వు పెళ్లి కూతురులాగా బొగ్గ మీద చెయ్యి వేసుకొని నడవటం కాదు కదా. గబగబా తినాలి, గబగబా నడవాలి. గబగబా నడవాలంటే బెల్ట్ కట్టుకోవాలి. బెల్ట్ కట్టుకోపోతే మొత్తం కింద జారిపోయిద్ది. వెనక మన అంత స్పీడ్ లో పరిగెడుతున్నాడు. సో ఇలాగా ఇదంతా ఏంటంటే హడావుడి గందరగోళంలో జరిగినటువంటి ఒక పండగ. ఆ రోజు నియామక కాలం. అది ప్రతిసారి ఇలానే చేయాలి. కానీ ఆ తర్వాత ప్రతిరోజు వీళ్ళకి సమయం ఉండిద్ది పస్కా పండుగ చేసుకోవటానికి. కానీ వీళ్ళు ఇలానే చేయాలి. దిస్ ఈజ్ రిహార్సల్. అంతే. అలాగా. సో మనకి జూయిష్ ట్రెడిషన్ ప్రకారంగా 18 నిమిషాల లోపల ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా పస్కా పండుగ. ఇలా పస్కా పండుగ ఇదంతా అయిపోయింది. పులియని రొట్టెల పండుగ వారం రోజుల పాటు జరిగింది. ఎందుకు పులియని రొట్టెల పండుగ వారం రోజుల పాటు జరిగింది అని అంటే ఈ వారం రోజుల పాటు వీళ్ళు ఇదే హడావుని కంటిన్యూ చేశారు. అందుకని ఈ రెండు పండుగలు పక్క పక్కనే ఉంటాయి. అదే కంటిన్యూ అవుతున్నారు. ఆ కంటిన్యూలో కూడా పులియని రొట్టెల పండుగ. ఓకేనా? ఏంటి కగ్హమర్జూత్ అన్నాం కదా మనం, కగ్హమజ్జా అని కూడా అంటాం. ఈ మత్సోత్ అంటే అర్థం ఏంటంటే పులియని రొట్టెలు అని అర్థం. హగ్ హమజ్జోత్ అంటే అర్థం ఏంటంటే హమర్జా లేదా హమర్జా అంటే పులియని రొట్టె, హమర్జోత్ అంటే పులియని రొట్టెలు బహువచనం. సో ఈ కగ్హమజ్జాలో ఈ మజ్జా కగ్హమజ్జా అంటే డెఫినెట్ ఆర్టికల్. ఈ మజ్జా అంటే అర్థం ఏంటంటే పులియని రొట్టె అని అర్థం. కేవలం పులియ బెట్టని ఒక ఆహార పదార్థం మాత్రమే గుర్తొస్తుంది. కానీ హిబ్రూలో మజ్జా అనే పదానికి వేదాంతపరమైన డెప్త్ చాలా వేరు. హిబ్రూ సాంప్రదాయంలో పులిసిన పిండి అనేది ఎప్పుడు ఉబ్బే స్వభావానికి అనగా గర్వానికి గుర్తు, అహంకారానికి గుర్తు. మీకు మొన్న కూడా చెప్పాను. ఓకేనా? ఇలాగా అందుకనే కదా ఇప్పుడు పులియని రొట్టె ఎలా పొంగిద్ది, పూరి పొంగినట్టు పొంగుతుంది. పులియని రొట్టె ఎలా పొంగిద్ది? మీకు పూరీలు అంటే చాలా మందికి ఇష్టం కదా. పూరీలు ఉంటే కాల్చుకుంటారు కదా నాలుగు పూరీల కోసం.
టిఫిన్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ పూరి పూరి వేయడానికి ఎవరు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఉంటే మహానుభావులు కామెంట్ చేయండి. ఎంత ఉబ్బే పూరి అంటే ఉబ్బటం అంటే అది దేనికి సింబల్ అని అంటే గర్వానికి సింబల్. అది ఉబ్బటం, బలవటం. కానీ పులియన్ రొట్టెలో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే అది చాలా ఫ్లాట్ గా ఉంటుంది. అంటే దానిలో ఉబ్బటం, అహంకారం, గర్వం ఏమి ఉండదు అనమాట. అప్పచ్చిలాగా ఉంటుంది అలా. సో మనం సింబాలిక్ మీనింగ్స్ అయితే మనం ఇలా తీసుకోవాలి. ఇదిగోండి, మనకి అకార్డింగ్ టు జూయిష్ ట్రెడిషన్ ప్రకారంగా పిండి కలిపిన వెంటనే అది పొడవక మునుపే అంటే 18 నిమిషాలు. నువ్వు పిండి కలిపిన 18 నిమిషాల తర్వాత నుంచి అది పొడవటం అనే ప్రక్రియ స్టార్ట్ అయింది కొద్దిగా అప్పుడే. జస్ట్ ఫస్ట్ స్టేజ్కి వెళ్ళిద్ది. అందుకనే ఎంత త్వరగా రొట్టెలు చేయాలంటే 18 నిమిషాలకు మించి 18 మినిట్స్ 18 నిమిషాలకి మించి అక్కడ పిండి అనేది నానకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమయం 7:20 అయింది కదా, ఇప్పుడు సమయం మనకి 7:17 అలా అయింది కదా, 7:20 అలా అయింది కదా. ఇప్పుడు గనక నువ్వు హడావుడిగా పిండి గనక వేస్తే 18 నిమిషాల లోపల అనగా 7:40 లోపల రొట్టె అయిపోవాలి. 7:40 లోపల నీకు రొట్టె అయిపోవాలి. అర్థమైందా? ఎందుకు 7:40 దాటిందంటే 20 మినిట్స్ దాటిందంటే పులియటం అనేటువంటి స్వభావం దానికి వచ్చింది నిదానంగా. అందుకే ట్రెడిషన్ ప్రకారంగా 18 నిమిషాల లోపల అత్యంత వేగంగా కాల్చి రొట్టెను తయారు చేస్తారు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇచ్చినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా, ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే లోబడి ప్రతిస్పందించడాన్ని సూచిస్తుంది. అంటే ఇది ఆలస్యం లేని ప్రతిస్పందన అనమాట. చెప్పాను కదా మీకు, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నీసాన్ నెల 15వ తారీఖు నుంచి, అంటే 14 అస్తమయం నుంచే వస్తుంది. మనకు 15వ తారీఖు అంటే మనకు 15, కానీ వాళ్ళకి 14 రోజు సాయంత్రం సూర్యో అస్తమయం అయిపోయిన తర్వాత నుంచి వాళ్ళకి పండగ స్టార్ట్ అవుతుంది. మీకు ఒక మాట చెప్తా, ఇది మీరు మనసులో పెట్టుకోండి. వచ్చే ఏడాది ఇది గుర్తు పెట్టుకోండి. వచ్చే ఏడాది ఒకరైనా పార్టిసిపేట్ చేస్తే నేను అడుగుతా. వచ్చే ఏడాది ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే నేను అడుగుతా. ఇది గుర్తు పెట్టుకోండి అన్నమాట. ఏంటంటే పులియని రొట్టెల పండగ మొత్తం ఎన్ని రోజులు? కామెంట్ చేయండి ఒకసారి. కామెంట్ చేయండి. ఓకే, వెరీ గుడ్. 7 days. 7 days లో ఫస్ట్ రోజు, లాస్ట్ రోజు ఏంటి దీని యొక్క ప్రత్యేకత? ఫస్ట్ రోజు, లాస్ట్ రోజు దీని ప్రత్యేకత ఏంటి? వెరీ గుడ్ సుధాకర్. వెరీ గుడ్. విశ్రాంతి దినం, సబ్బాత్. ఓకే, వెరీ గుడ్. సబ్బాత్కి ముందున్న రోజుని మనం ఏమంటాం? సబ్బాత్కి ముందున్న రోజుని బైబిల్ ప్రకారంగా ఏమని పిలుస్తాం? సబ్బాత్కి ముందున్న రోజుని మనం ఏమని పిలుస్తాం? ఎస్, జ్యోతి గారు, వెరీ గుడ్. సిద్ధపాటు. ఎస్, వెరీ గుడ్. సిద్ధపాటు దినం, సిద్ధపరుచు దినం. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఇక నేను ఇప్పుడల్లా అడగను ఈ డాట్ ని, నెక్స్ట్ ఇయర్ కనెక్ట్ చేస్తా ఈ డాట్ ని. నెక్స్ట్ ఇయర్ మీరు మాక్సిమం కొన్ని విషయాలు అంటే షాక్ అవ్వచ్చు, బట్ ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఓకే, రైట్. ఇవన్నీ మీకు తెలిసిందే, నేను ఆల్రెడీ నేను చెప్పాను. అందుకని నేను జస్ట్ అలా బ్రీఫ్ గా అలా చూసుకొని వెళ్ళిపోతున్నాను అంతే. నెక్స్ట్ మీకు ప్రథమ ఫలాల పండగ, యోమ్ హా బిక్కురీం అని కూడా నేను మీకు చెప్పాను. యోమ్ మీన్స్ ద డే. యోమ్ మీన్స్ డే. చాలాసార్లు చెప్పా కదా మీకు, యోమ్ అంటే డే. యోమ్ అంటే డే. హా అంటే డెఫినెట్ ఆర్టికల్. బిక్కురీం అంటే ఫ్రూట్స్, ఫస్ట్ ఫ్రూట్స్. ఓకే, రైట్. బిక్కురీం అంటే అర్థం ఏంటంటే మొదటి ఫలాలు అని అర్థం, ఫస్ట్ ఫ్రూట్స్ అని. ఓకే,
ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అనవసరం దీని దగ్గర టైం వేస్ట్ చేయడం అనవసరం. ఆ రోజు అక్కడ ఏం జరిగిద్దంటే పస్కా మరియు పులియని రొట్టెల పండుగలతో పాటే ఒకే వారంలో ముడిపడి ఉన్న నియామక కాలం ఇది. ఆదివారం నాడు వస్తుందని చెప్పాం. మనం 2 రకాలుగా స్ప్లిట్ అయ్యారని కూడా చెప్పాం. మెయిన్ స్ట్రీమ్ జుడాయిజం. ఒకటేమో పారసీస్. పారసీస్ ఎప్పుడు చేస్తారని చెప్పాను మీకు ప్రథమ ఫలాల పండుగ. పరిచయులు ఎప్పుడు చేస్తారని చెప్పాను మీకు. పరిచయులు ప్రథమ ఫలాల పండుగ ఎప్పుడు చేస్తారని చెప్పా. 22 years మౌనిక. వెరీ గుడ్ రా నాన్న. బాగా వింటున్నారు. సంతోషం. అందరు సంతోషం. కానీ సద్దూసీస్ ఎప్పుడు చేస్తారని చెప్పాను మీకు. సద్దూకయులు ఎస్ 15 నుంచి 21. అది ఆల్వేస్ సండే రావచ్చు. సద్దూకయుల ప్రకారంగా, ఎందుకంటే వీక్లీ సబ్బాత్ తర్వాత అని వీళ్ళు పెట్టుకుంటారు కాబట్టి అది ప్రతిసారి సండే వస్తుంది వీళ్ళ ప్రకారం, సద్దూకయుల ప్రకారం. కానీ పరిచయుల ప్రకారంగా అది ఎప్పుడైనా రావచ్చు. మనం ఏది పిక్ చేసుకున్నాం? మన క్రిస్టియన్స్ కానీ, మెయిన్ స్ట్రీమ్ క్రిస్టియానిటీ కానీ, లేదంటే యాక్చువల్ గా మనం కానీ సద్దూసీస్ పిక్ చేసుకున్నాము. పారసీస్ ఎస్ సండే. వెరీ గుడ్, వెరీ గుడ్. సద్దూసీస్ రైట్. ఆ రోజు ఏం జరిగిందంటే ఆదివారం కాబట్టి అత్యంత కీలకమైన ఆరాధన వాళ్ళు ఆ రోజు చేసుకుంటారు. వాళ్ళకి ఆ రోజు ఒక మంచి వర్షిప్ జరుగుతుంది. ఓకేనా? ఎందుకు సార్ ఇది జరిగేదంటే ఇశ్రాయేలు వాగ్దాన దేశంలోకి వెళ్ళాక వసంత కాలంలో మొదటి పంటగా బార్లీ పండగ వస్తుంది. బార్లీ మీన్స్ యవల పండగ, యవల పిండి అంటుంటారు తెలుగులో. బార్లీ వస్తుంది. అంటే ఇది వాస్తవానికి ఇది అరణ్యంలో చేసే పండగ కాదు. ఇది పులియని రొట్టెల పండగ అరణ్యంలో చేసేది. పస్కా పండగ కూడా అరణ్యంలోనే చేయదగినది. కానీ ప్రథమ ఫలాల పండగ అరణ్యంలో చేసేది కాదు. వీళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన పండగ. ఎందుకంటే నువ్వు ఈ పండగ చేయాలంటే నీకు ఫలాలు ముందు పంట బయటికి రావాలి. అరణ్యంలో పంట ఏది బయటికి రావడానికి? సో ఇది వాగ్దాన భూమికి వెళ్ళిన తర్వాత చేస్తారు. ఆ పంటను వారు సొంతానికి వాడుకుంటానికంటే ముందుగానే దేవుడిచ్చిన భూమికి కృతజ్ఞతగా తమ పొలంలో కోసినటువంటి మొట్టమొదటి బార్లీ పనను గుడారానికి తీసుకెళ్లి యాజకుడికి ఇవ్వాలి. ఓకేనా? మనం కూడా పంటలు వేస్తాం కదా, వచ్చినటువంటి మొదటి పంట మనం వాడుకోవడానికంటే ముందుగా దాన్ని తీసుకొని యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. అలా అప్పుడు యాజకుడు ముందు అల్లాడిస్తాడు పంటని. అల్లాడించటం అను అటు ఇటు కదిలిస్తాడు పండగని. వేవ్ ఆఫరింగ్ అని కూడా అనొచ్చు. వేవ్ ఆఫరింగ్ అంటే ఒక అలలాగా అటు ఇటు కదిలిస్తాడు. యాజకుడు మొదటి పంట పిడికెడిని తీసి, పిడికెడు మీకు చెప్పాను కదా, జస్ట్ 3 చేతుల్లో తీస్తాడు, మొత్తం తీడు. ఎవల పిండిని తీసుకొని వచ్చావు అనుకో, జస్ట్ ఈ 3 ఫింగర్స్ ఇలా పెట్టి 3 ఫింగర్స్ ఇలా తీసుకొని అలా దేవుడికి అర్పిస్తాడు అనమాట. అక్కడ వేస్తాడు, అక్కడ దానిపైన వేస్తాడు. దేవుడికి ఏది నైవేద్యం బలికి వేసి మిగతాది తాను తీసుకుంటాడు. పొలంలో మిగిలి ఉన్న పంట అంతా కూడా దేవుని ఆశీర్వాదంతో పవిత్రింపబడుతుంది. అంతే సింపుల్. ఓకేనా? నెక్స్ట్ పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ చెప్పాను కదా మీకు, షావూత్ అంటారు. నిర్గమాకాండాన్ని హిబ్రూలో ఏమంటారు రాయండి. నిర్గమాకాండాన్ని హిబ్రూలో ఏమంటారు రాయండి. నిర్గమాకాండాన్ని రాస్తున్నారు. నిర్గమాకాండ. వెరీ గుడ్. షమోత్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. షమోత్. వెరీ గుడ్, వెరీ గుడ్. దీన్ని షవూత్ అంటారు. కన్ఫ్యూజ్ గమ్మకండి. నిర్గమాకాండాన్ని షమోత్ అంటారు. ప్రథమ ఫలాల పండుగని షవూత్ అంటారు. షమోత్, షవూత్ తేడా కొద్దిగా పనిలో పని గుర్తుంటదని చెప్పాను మీకు, అంతే తేడా. ఓకేనా? దీన్ని షవూత్ అంటారు. షవూత్ మీన్స్ వారాలు అన్నారు. వారాల పండుగ. మేబీ మనం పెంతెకోస్తు పండగకు వచ్చాం. ఓకేనా? సరిగ్గా ఇది ప్రథమ ఫలాల పండగ తర్వాత 7 వారాలు లెక్కించి జరుపుకుంటారు. 50వ రోజున అని చెప్పా కదా. పెంతెకోస్తు అనేది గ్రీక్ నేమ్. పెంతెకోస్తు అనేది గ్రీక్ నేమ్. ఇది మన తెలుగులో వారాల పండగ. వాళ్ళ భాషలో వచ్చినప్పటికి మాత్రం గ్రీక్ ప్రకారంగా పెంతెకోస్తు పండగ. గ్రీక్ ఐడియా ఉంది కదా, గ్రీక్ సెప్టెంబర్.
మీకు సెప్టోజెంట్ చూపించానే గతంలో, మన దగ్గర ఉంటుంది సెప్టోజెంట్. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇది సెప్టోజెంట్. ఇది క్రీస్తు పూర్వం 3లో, క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో రాసినటువంటిది. ఇది సెప్టోజెంట్. ఇదంతా అంతా గ్రీక్ లో ఉంటుంది వెర్షన్. కనబడుతుందా? ఇది గ్రీక్ లో ఉంటుంది వెర్షన్, అంతా గ్రీకే. మీకు నేను సెప్టోజెంట్ గురించి కూడా ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? ఏమని చెప్పాను? వీళ్ళు దాదాపుగా ఎవరు వీళ్ళు ఉంటారు కదా, ఐగుప్తులో వీళ్ళు ఎంతకాలం ఉన్నారు అని చెప్పడానికి, ఐగుప్తులోనే కదా కనానులో కూడా వీళ్ళు ఎంతకాలం ఉన్నారు అనేది కూడా నేను చెప్పాను కదా. మొత్తం ఐగుప్తులోను కనానులోను కలిపి వీళ్ళు ఉన్నారు అని ఉంటది సెప్టోజెంట్ లో అని కూడా చెప్పాను కదా. ఇదిగోండి, ఇక్కడ ఉంటది అది సెప్టోజెంట్ లో. ఇదిగోండి ఈ వెర్షన్ నేను టిక్ చేశాను చూడండి, ఇక్కడ చాలా క్లియర్ గా ఉంటది. నేను టిక్ చేసింది ఈ ఐగుప్తులోను మరియు కనానులోను అని ఉంటుంది చూడండి, నేను టిక్ చేశాను. అలా సో మనకి సెప్టోజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెప్టోజెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సెప్టోజెంట్ లో దీన్ని పెంతుకోస్తా అంటారు. ఇది సెప్టోజెంట్, ఇది గ్రీక్. దీనిలో పెంతుకోస్తా అంటారు. ఇది హెబ్రీ బైబిల్. ఇది హెబ్రీ. ఇది నేను యెరూషలేంలో కొన్నది అండి ఆ రోజుల్లో. జెరూసలేం జూయిష్ ఎడిషన్. ఇది క్రిస్టియన్ ఎడిషన్ కాదు, ఇది జూయిష్ ఎడిషన్. ఓకే, ఇది జూయిష్ వాళ్ళది, క్రిస్టియన్స్ అది కాదు ఇది. అలా దీనిలో వచ్చినప్పటికీ షవూత్ అంటారు. దీనిలో షవూత్, దీనిలో పెంతెకోస్ట్. తేడా. లాటిన్ వల్గేట్ కూడా మీకు ఇంపార్టెంట్. మన తెలుగు వెర్షన్స్ ఎప్పుడు కూడా లాటిన్ వల్గేట్ ని బేస్ చేసుకొని ఉంటాయి మాక్సిమం. ఓకే, ఇదిగోండి ఇది వచ్చినప్పటికీ లాటిన్. ఇది క్రీస్తు శకం 3లో వల్గేట్ జెరోమ్ గారు ట్రాన్స్లేట్ చేశారు. ఇది లాటిన్ అనగా రోమా భాష. రోమా భాషలో ఉన్నటువంటి బైబిల్ ఇది. ఇది లాటిన్ బైబిల్. చూస్తున్నారు, లాటిన్ బైబిల్లో గ్రీకు బైబిల్ ని వీడు ఫాలో అవుతాడు. లాటిన్ వాడు ఎక్కువ. ఓకేనా? జెరోమ్ గారు రాశారు. చాలా ఇది క్యాథలిక్స్ కి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పటికీ కూడా. ఓకేనా? రైట్. సో పెంతెకోస్తు అనేది సెప్టోజెంట్ లో ఉన్నటువంటి పేరు. అది చెప్పాను కదా. అయిపోయింది. ఇంకా పండగల గురించి అయిపోయింది. రోష్ హషానా గురించి కూడా మనం చూద్దాం. పండుగ రోష్ హషానా తిష్రీ నెలలో వస్తుందని మనం చదువుకున్నాం. తిష్రీ ఒకటి. మనకి తిష్రీ అంటే ఏ నెల వస్తుంది నాకు కామెంట్ చేయండి. అకార్డింగ్ టు ఇంగ్లీష్ క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా తిష్రీ అంటే ఏ నెల? ఎస్, వెరీ గుడ్ సునీల్ గారు, సెప్టెంబర్. వెరీ గుడ్, వెరీ గుడ్, సెప్టెంబర్. రైట్. దీన్ని యోమ్ తెరువా అని కూడా అంటారు. రోష్ హషానా, యోమ్ తెరువా 2 పేర్లు దీనికి ఉన్నాయి. గ్రీకు భాషలో అనగా ఇప్పుడు మీకు చూపించిన సెప్టోజెంట్ లో అయితే థెయోటే సాల్పిగోన్ అంటారండి. థెయోటే సాల్పిగోన్ అంటారు. సాల్పింగ్స్ అంటే బోరా అని అర్థం. దీన్ని తెలుగులో బోర్ల పండుగ అని కూడా ఉంటుంది. సాల్పింగ్స్ అంటే బోరా. ఏడవ నెలలో శ్రీ వస్తుంది. అది కూడా నేను మీకు చెప్పాను. నేను ఇదిగోండి, దీన్ని వాస్తవానికి దీన్ని 2 days చేస్తారు. వాస్తవానికి ఇది 1 day ఫెస్టివలే, కానీ 2 days చేస్తారు. ఎందుకు 2 days చేస్తారు సార్ అంటే, అమావాస్యను గుర్తుపట్టడంలో చిన్న కన్ఫ్యూజన్ గురవుతారు. అంటే కొన్నిసార్లు అమావాస్య నిన్నే జరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. దాన్ని ఐడెంటిఫై చేయడంలో కాస్త విఫలం అవుతారు సెప్టెంబర్ నెలలో వాతావరణ పరిస్థితుల వల్ల. సో అయితే అదైనా అవ్వచ్చు, లేదంటే ఇదైనా అవ్వచ్చు అని చెప్పేసి ఏం చేస్తారంటే దాన్ని
2 రోజుల పాటు చేస్తారు, ఎందుకు వచ్చిన గొడవలే అని. అలాగనమాట. కానీ వన్ డే పండగే. ఓకేనా? నెలవంక గుర్తించటంలో సెప్టెంబర్ నెలలో అంత అనుకూలంగా ఉండదు. సెప్టెంబర్ నెలలో నెలవంక గుర్తించడం అనేది ఇజ్రాయెల్‌లో అంత అనుకూలంగా ఉండదు. సో, అనిశ్చితి కారణంగా యూదుల సాంప్రదాయాలు దీన్ని 2 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండగలో ప్రజలందరూ ఎటువంటి కష్టమైన పనులు చేయకుండా రోజంతా విశ్రాంతి దినం పాటిస్తారు. గొర్రె కొమ్ముతో చేసినటువంటి షోఫర్ లేదా బోరని 100 సార్లు ఊదుతారు ఆ రోజు. ఆ రోజు బోర మొత్తాన్ని ఇజ్రాయెల్‌లో 100 సార్లు ఊదాలి సాంప్రదాయం ప్రకారం. 100 టైమ్స్ బోరను ఊదాలి. ఓకేనా? ఆ రోజు ముఖ్యంగా వీళ్ళు చేసేది ఏంటంటే యాపిల్ మొక్కల్ని తేనెలో ముంచుకొని తింటారు. యాపిల్ మొక్కల్ని ఇప్పటికీ కూడా యాపిల్ మొక్కల్ని తేనెలోకి ముంచుకొని తింటారనమాట. ఇలా యాపిల్ మొక్కల్ని తీసుకొని వచ్చి యాపిల్ మొక్కల్ని తేనెలో కలిపి తింటారు. అంటే అదేంటే కొత్త సంవత్సరం తీపవ్వాలి, నోరు తీపవ్వాలనే కాన్సెప్ట్ అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఓకే, రైట్. సో రోష్ హషానా గురించినటువంటి బేసిక్ ఇది. ఇంకా ఏముంటదంటే దేవుడు తమ పాపాలని సముద్ర అగాధంలో పడేసాడని గుర్తు చేసుకోవటానికి ప్రవచనాత్మక సూచనగా నది లేదా సముద్ర తీరానికి వెళ్లి ప్రార్థన చేసి తష్లిక్ అనే ఆచారాన్ని కూడా పాటిస్తారు. అంటే వీళ్ళ ప్రార్థనలు ఎక్కువ కూడా సముద్రాల దగ్గర చేస్తారు ఆ రోజు రోష్ హషానా. ఎందుకంటే మా పాపాలను దేవుడు తీసుకెళ్లి కొత్త సంవత్సరంలో సముద్ర అగాధంలో పడేశాడనే కాన్సెప్ట్ లో చేస్తారు. ప్రాయశ్చిత్తార్థ పండగ మీకు నేను చెప్పిన అజాజేల్ లేవికాండను ఆల్రెడీ మనం దీని అంతా కవర్ చేస్తాం. ఓకే, యోమ్ కిప్పూర్ అంటారు దీన్ని. ఆ రోజు ఏం చేస్తాడు అంటే మీకు చెప్పాను, ప్రధాన యాజకుడు రాజసం ఉట్టిపడే బంగారు వస్త్రాలను పక్కన పెట్టి సామాన్యమైన తెల్లని నార వస్త్రాలు ధరించి పవిత్రమైన స్నానం చేసి మొదటి నెల తన పాపముల కోసం మొదట తన పాపాల కోసం తర్వాత ప్రజల పాపాల కోసం బలు అర్పిస్తారు. ఆ రోజు ఫస్ట్ లేకుండానే ముందు స్నానం చేసి ఆయన తాను చేసిన పాపాల కోసం తను బలి, తర్వాత ప్రజల పాపాల కోసం బలి. మీ అందరికి నిన్న కూడా చెప్పాను, నిన్ను పోయినసారి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లభించే అనుమతితో ప్రధాన యాజకుడు గొర్రె రక్తాన్ని తీసుకొని తెర లోపల ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి అక్కడున్న కరుణాపీఠం మీద రక్తాన్ని చల్లి ప్రజలకు దేవునితో సమాధానాన్ని కలిగిస్తారు. స్కేప్ గోట్ ఆచారం కూడా ఆ రోజు చేస్తాయి. ఓకే, సుక్కోతు పండగ మీ అందరికి తెలుసు, దీని గుడారాల పండగ, మన పర్ణశాలల పండగ అని కూడా అంటారు. అరణ్యంలో 40 years వీళ్ళు ఎలా ఉన్నారని గుర్తు చేస్తూ ఉంటది. చెప్పాను కదా మీకు, ఆ రోజున సుక్కోతు పండగ రోజు వీళ్ళు ఏం చేస్తారంటే ఇదిగోండి ఇలా ఇలా గుడారాలు కట్టుకొని దానికి దానిమ్మకాయలు, ద్రాక్షకాయలు, అంజూరాలు, ఎరవంజి చువ్వలు ఇవన్నీ కట్టుకుంటారు. ఇక్కడ ఇళ్లలో ఉండరు. ఆ 7 రోజులు వీళ్ళు ఇళ్లలో ఉండరు. ఇళ్లలో ఉండకుండా బయట సెంటర్స్ లో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుంది. మేడల పైకి వెళ్ళిపోవటం, మేడలు బయటకు వచ్చేయటం, గుడారాలు వేసుకోవటం అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆ 40 years మళ్ళీ రిహార్సల్ చేస్తారు. ఆ రోజు వెదర్ ని క్రియేట్ చేయడం కోసం. ఎరవంచి చువ్వలు ఎందుకంటే ఆ రోజు వెదర్ క్రియేషన్ కోసం. దానిమ్మలు గినిమ్మలు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి అరణ్యంలో సహజంగా దొరికే పండు. అంటే ఆ అరణ్యపు వాతావరణాన్ని తిరిగి మళ్ళా గుర్తు చేసుకోవటం కోసం ఆ రోజు ఏం చేస్తారంటే అలా ఒక గుడారం, మండి బిర్యానీ టైపు, అరబిక్ మండి ఆ మండి ఉంటాయి కదా, గుడారాలు వేసి అలా ఆ టైప్ లో చేస్తారు. ఓకేనా? అలాగా మనకి ఈ పండగలన్నీ కూడా చేసేస్తారండి. సింపుల్ గా ఈ పండగల మీనింగ్స్ మీకు అర్థమైనాయి అనుకున్నాను. 24వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. లేవియకాండం 24వ అధ్యాయానికి వెళ్ళిపోతాం. 24వ అధ్యాయంలో ఉన్నటువంటి కాంటెంట్ ఏంటంటే 2 విషయాలు నేర్పిస్తుంది మనకి. 24వ అధ్యాయం లేవియకాండం 2 విషయాలు మనకు నేర్పిస్తుంది. ఏమేమి నేర్పిస్తుంది అంటే 24వ అధ్యాయం 1-9 వచనాలు దేవుని సన్నిధిలో వెలుగు రొట్టె నిరంతరం ఉండాలి అని చెప్పడం దీని యొక్క కాన్సెప్ట్. అంటే వెలుగు అనేది ఎప్పుడు ఉండాలి, దీపవృక్షం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, రొట్టెలు 24 hours అందుబాటులో ఉండాలి అనేది సూచన. 1-9 వచనాలు. దాని గురించి పెద్ద చదవటానికి ఏం లేదు, మీకు అనుమానం ఉంటే అడగండి ఏమన్నా నేను చెప్తాను. తర్వాత 10-23 వచనాలు 24వ అధ్యాయం ఏం చెప్తుందంటే దేవుని నామానికి భయపడాలి మరియు తోటి మనుషుల పట్ల న్యాయంగా ప్రవర్తించాలని 10-23 చెప్తుంది. ఇక్కడ మనకి ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇందాక మీకు చెప్పాను కదా 24వ అధ్యాయంలో దీపం నిత్యము వెలుగుతూ ఉండాలి అనేటువంటి ఆజ్ఞని దేవుడు ఇస్తాడు.
గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యాలు వండమని కూడా చెప్తాడు. ఇలా 1 నుంచి 10 వచనాలంతా కూడా ఈ 2 కమాండ్స్ తో ఫిల్ అయిపోయింది. 11వ వచనం నుంచి మనకేం చెప్తున్నారంటే, మీ అందరికీ తెలుసు ఒక ఐగుప్తుడికి ఒక ఇశ్రాయేలీయురాలికి పుట్టినటువంటి ఒకడు ఉంటాడు. ఆవిడ దాను గోత్రికుడు షెలోమెత్. ఆమె తల్లేమో ఇశ్రాయేలీయురాలు షెలోమెత్. నాన్న వచ్చేటప్పటికి మాత్రం ఐగుప్తీయుడు. ఈవిడ దాను గోత్రం. దిబ్రి అనేవాడు అనమాట. వాడు ఐగుప్తుడు, వాడు ఈజిప్షియన్. ఆ రోజుల్లో అక్కడెక్కడ పెళ్లి జరిగిపోయింది. ఈజిప్షియన్స్ కి ఇశ్రాయేల్ మధ్య పెళ్లి జరిగిపోయినప్పుడు పుట్టిన క్రాస్ బ్రీడ్ అనమాట. వీడు ఏం చేస్తాడంటే యావే దేవుని దూషిస్తాడు, వీడిని సావ కొడతారనమాట. వీళ్ళు రాళ్ళు తీసుకొని సావ కొడతారు, సర్వ సమాజం దగ్గర తీసుకోవచ్చు. ఆ కంటెంట్ అంతా మనకి 11 నుంచి 23లో ఉంటుంది. ఎందుకు దేవుడు దీన్ని సడన్ గా తీసుకొచ్చాడు అని అంటే ఏం లేదు. యూదులు దేవుని పేరుని యెహోవా అని పలకటానికి కూడా భయపడి హష్యం అని పలుకుతారు. మీ అందరికీ తెలుసు. హష్యం అంటే ద నేమ్, హ అనగా డెఫినెట్ ఆర్టికల్, ద. షేమ్ అంటే నేమ్. అలా అంటే ఎందుకు ఇంతకీ పైన దీప వృక్షం పెట్టాలి, కింద ఆహారం పెట్టాలి? ఇప్పుడు ఎందుకు ఇలాగా ఈ విషయం చెప్తున్నాడు అని అంటే దేవుడు సడన్ గా ఇక్కడేమో దీప వృక్షం పెట్టమని చెప్పాడు. ఎక్కడ 2వ వచనం. 5వ వచనంలో ఏమని పెట్టాడు? రొట్టెలు పెట్టమని చెప్పాడు. 5వ వచనంలో 12 రొట్టెలు పెట్టాలి. 5వ వచనంలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 12 రొట్టెలు పెట్టాలి. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు పెట్టాలంటే ఈ రొట్టెలు మీకు అనుగ్రహించిన వాడు దేవుడే. దాని అర్థం అది. ఆయనకు ఆహారం కోసం కాదు ఇవి. నేనే మీకు ఆహారం ఇస్తున్నా. 24 hours నా దగ్గర ఆహారం ఉంది, అది మీకు ఇస్తున్నా అని తెలియజేయడానికి రొట్టెలు. ఎంత కారు చీకట్లో మీకు వెలుగునిస్తుంది నేనే అని చెప్పడానికి దీపవృక్షం, దీపస్తంభం. ఇలాగా దేవుడు ఒక పక్క వెలుగుని, ఒక పక్క ఆహారాన్ని ఇస్తుంటే ఆ వెలుగునిచ్చిన దేవుడి పట్ల, ఆ ఆహారాన్ని ఇచ్చిన దేవుడి పట్ల తిరుగుబాటు చేస్తే ఏమైంది, దూషిస్తే ఏమైంది అని చెప్పడానికి దేవుడు ఆ సందర్భాన్ని ఇక్కడ తీసుకొని ఏమని తీసుకొని వచ్చాడు? ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఐగుప్తీయుడు, తల్లి ఇశ్రాయేలీయురాలు. అతడు దేవుడి నామాన్ని తృణీకరించాడు. దేవుని గుడారంలో వెలుగు మరి ఆహారం ఇస్తుంటే ఆ దేవుణ్ణి చెప్పించడం అన్నది రాజద్రోహం. సో రాజద్రోహం కేసు కనుకైతే చంపేయటమే. దానిని వినిన వారందరూ చేతులని వాడి తల మీద ఉంచాలి. 14 వచనం చెప్తాను. దీని హిబ్రూలో సెమికా అంటారు. సెమికా అంటే దీవెన కోసం చేస్తారు, కానీ ఇక్కడ శిక్షలేంటి బేసికల్. ఓకేనా? దేవుని దూషించిన వ్యక్తి మాటలు విన్న వారికి కూడా పాపం అంటుకుంటది. కాబట్టి సాక్షులు తమ చేతులను అతని తల మీద పెట్టి నీ పాపం నీ తల మీదే ఉంది అంటే ఎందుకు ఇలా పెడతారు? 14 వచనం చూడండి. 14లో వినిన వారందరూ అంటే ఇప్పుడు వీడు ఒక బూత్ తిట్టాడండి యావే దేవుణ్ణి లకారం మకారం ఏదో అయితే బూత్ తిట్టాడు. తిట్టినప్పుడు కొన్ని చెవులు ఉంటాయి కదా, గబకం వినబట్టే కదా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పింది. వింటం కూడా పాపం. యావే దేవుణ్ణి తిట్టినప్పుడు వాడు అలా తిట్టినప్పుడు ఆ తిట్లు గాలిలో ప్రవహించి ఎవడి చెవులోకి వెళ్తాయో ఆడు కూడా నేరస్తుడే. తిడతం ఎంత పాపమో వింటం కూడా అంతే పాపం. ఈ చెవి అపవిత్రం అయిపోద్ది యావే దేవుణ్ణి తిట్టినప్పుడు. అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే వినిన వారందరూ, వాడి తిట్టును ఎవరైతే ఉన్నారో అలా వినిన వాళ్ళందరూ వాడి తల మీద చేతులు ఉంచాలి. అంటే ఏంటి? ఒరే బాబు నువ్వు తిట్టావు, మాకేదో గబక్కలు పుసుకుని వెళ్ళిపోయింది మా చెవుల్లోకి. ఈ పాపానికి మాకు సంబంధం లేదు, మా చెవికి ఈ పాపానికి సంబంధం లేదు, ఈ చెవి ద్వారా వచ్చిన నా పాపం కూడా నీ మీదకి వెళ్ళిపోను గాక అని చెప్పేసి వినిన వారందరూ ఆ బూతులు ఎవరైతే విన్నారో యావే దేవుని తిట్టినప్పుడు అలా వినిన వారి చేతులని వాడి తలకాయ మీద పెట్టి తమ చెవుల కంటినటువంటి ఆ అపవిత్రత మొత్తాన్ని వాడి మీద వేసాన్ని చంపేస్తారండి. సో ఆ కంటెంట్ అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటది. అంతకుమించి పెద్దగా ఏమీ లేదు. 25వ అధ్యాయం మళ్ళా మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే భూమికి విశ్రాంతి దినాలు ఇవ్వాలి అని నేర్పిస్తుంది. 25 ఏమండి మీకు ఒకటి చెప్తా జాగ్రత్తగానండి. నిర్గమాకాండం ఫర్ ఎగ్జాంపుల్ లేవి కదా మనం ఉన్నాం కదా. నిర్గమాకాండం జస్ట్ 11 నెలల చరిత్రే ఉండేది. దీనిలో ఎన్ని నెలల చరిత్ర? నిర్గమాకాండంలో ఉన్నటువంటి చరిత్ర కేవలం 11 నెలలే. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా?
వీళ్ళు 10 తెగుళ్ళ నుంచి దాటిన తర్వాత, అంటే అంతకుముందు మోషే పుట్టక 40 ఏళ్ళు, మోషే మిథ్యాన 40 ఏళ్ళు, అలా చూసుకుంటే 165, 180 దాకా వచ్చింది చరిత్ర. కానీ ఇశ్రాయేలీయులు ప్రయాణమైన దగ్గర నుంచి కనుక మనం కోట్ చేసుకుంటే, నిర్గమాకాండం భద్రపరిచిన చరిత్ర 11 నెలల చరిత్రే. గట్టిగా 1 ఇయర్ లోపల 11 నెలల కొన్ని రోజులు, అంటే గట్టిగా 1 ఇయర్ చరిత్రే మనకుండేది నిర్గమాకాండంలో. లేవీకాండం అనేది ఒక్క నెలలో జరిగిపోయింది ఇదంతా. లేవీకాండం అనేది జస్ట్ 1 మంత్ అంతే, జస్ట్ 1 మంత్. నిర్గమాకాండం 1 ఇయర్ చరిత్ర ఉంటే లేవీకాండంలో 1 మంత్ చరిత్రే ఉంది. ఓకేనా? 25వ అధ్యాయం మనకి ఏం నేర్పిస్తుందంటే, 25 భూమికి విశ్రాంతి మరియు మనుషులకు లభించే విడుదల గురించి మాట్లాడుతుంది. ఇందులో 2 ఉంటాయి. ఒకటి 7వ సంవత్సరంలో వచ్చే మహా విశ్రాంతి సంవత్సరం అంటారు, దీన్ని స్మిత అంటారు. స్మిత దీనికి భూమినిచ్చే విశ్రాంతి దినం, దేవుని పోషణపై విశ్వాసం ఉంచాలి. రెండవది ప్రతి 50 ఏళ్ళకోసారి వచ్చే సువర్ణోత్సవ సంవత్సరం, దీన్ని యోబెల్ అంటారు అన్నమాట. సువర్ణోత్సవ సంవత్సరం ఏం లేదు, 7 ఏళ్ళకోసారి. మీ అందరికీ తెలుసు కదా, ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి పంట వేయకూడదు ఇశ్రాయేలీ. ప్రతి 7 ఏళ్ళకోసారి పంట వేయకుండా 7వ ఏట దాన్ని అలా వదిలేయాలి, పంట వేయకూడదు. ఎందుకంటే భూమికి ఇచ్చే విశ్రాంతి. మీ అందరికీ ఇప్పుడు నేను మాట చెప్తాను, బబులోను చెరలో ఇశ్రాయేలీయులు ఎంతకాలం ఉన్నారు చెప్పండి? బబులోను చెరలో, బాబిలోనియన్ ఎగ్జైల్లో 70 ఇయర్స్ కదా. వెరీ గుడ్. ఎందుకు 70 ఏళ్ళు వీళ్ళు చెరలో ఉన్నారో తెలుసా? ఎందుకు 70 ఏళ్ళు చెరలో ఉన్నారో తెలుసా? ఏ లా ప్రకారంగా దేవుడు వీళ్ళని చెరలోకి పంపించారంటే, ఆయన ఇచ్చినటువంటి సెక్షన్స్ లో విశ్రాంతి దినాలు, ఏడాదికి 7 ఏళ్లకు ఒక్కసారి జరిగే విశ్రాంతి దినాలు వీళ్ళు పాటించాల. చూడండి ఇక్కడ జాగ్రత్తగా వినండి. 2 ఉన్నాయి. 25వ అధ్యాయంలో దేవుడు 2 ఇచ్చాడు. ఒకటి సునాద సంవత్సరం అంటారు, దీన్ని సువర్ణోత్సవ సంవత్సరం అంటారు, అత్యంత కీలకమైంది. అర్థమైందా? లేదంటే ఈ హిబ్రూలో అయితే యోబెల్ అంటారు. ఏం లేదండి, హిబ్రూలో యోబెల్. యోబెల్ అంటే అర్థం ఏంటంటే, ఇదిగోండి 7 విశ్రాంతి సంవత్సరాల చక్రాలు, అంటే 7 ఏళ్ల 7 సార్లు, అంటే 7 × 7 49 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, అనగా 50వ సంవత్సరంలో ఈ మహా ఉత్సవం జరిగిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2026లో ఉన్నారనుకోండి, దీనికి 50 ఏళ్ళు కలపండి. 2076వ సంవత్సరంలో యోబెల్ వస్తుంది. యోబెల్ 276లో యోబెల్ వస్తుంది. ఏం చేయాలి సార్ యోబెల్ రోజున వీళ్ళందరూ 50 సంవత్సరాల తర్వాత అంటే, లేవియకాండం 25:9 మనకి ఏం చెప్తుందంటే, 7వ నెల 10వ తేదీన, అనగా 50వ సంవత్సరంలో 7వ నెల 10వ తారీఖున, 7వ నెల 10 అంటే ఇప్పుడు 7వ నెల 10 అంటే ఇప్పుడు నాకు కామెంట్ చేయండి. 7వ నెల 10 అంటే ఏమొస్తుంది చెప్పండి నాకు. 7వ నెల 10 అంటే ఏమొస్తుంది కామెంట్ చేయండి. 7వ నెల 10 అంటే ఏమొస్తుంది? నేను గ్రెగోరియన్ క్యాలెండర్ లో ఏమొస్తుందని కాదురా. వెరీ గుడ్ రాజేష్. యోమ్ కిప్పూర్ పండగ 7వ నెల 1వ తారీఖు రోష్ హషానా, 7వ నెల 10 యోమ్ కిప్పూర్. ఓకేనా? ప్రాయశ్చిత్తార్థ పండగ, తిష్రీ మాసం. ఓకే, సో ఈ తిష్రీ మాసంలో రోజును చేయాలి వీళ్ళు. అంటే 2000 ఫర్ ఎగ్జాంపుల్ 2025 అనుకో, 2026 అనుకుంటే 2076లో వచ్చే యోమ్ కిప్పూర్ పండుగ ఉంటది కదా, అలా యోమ్ కిప్పూర్ పండగ రోజు వీళ్ళు ఏం చేయాలంటే, ఆ దేశంలో ఉన్న నివాసులందరికీ విడుదల ప్రకటించాలి. విడుదల అంటే ఇప్పుడు ఎవరైనా 10 లక్షలు నా దగ్గర అప్పు తీసుకున్నాడు, వాడికి అట్లా పోయాడు, వాడికి విడుదల ఇచ్చేయాలి. రెండోది, ఎవరైనా సాటి ఇశ్రాయేలీయుడు ఇంకొకడు తాకట్టు పెట్టుకున్నాడు ఒక వస్తువుని, విడిపించుకోలేకపోయాడు, అది ఇచ్చేయాలి తిరిగి. బానిసలు ఉంటారు కొంతమంది, బానిసలు రిలీజ్ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, మనకి ఇండిపెండెన్స్ డే రోజు, గాంధీ జయంతి రోజు కొంతమంది ఖైదీలను విడుదల చేస్తారు చూసారా? కొంతమంది ఖైదీలని ఇండిపెండెన్స్ డే రోజు, గాంధీ జయంతి రోజు విడుదల చేస్తారు, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు.
అలాగా ప్రతి 50 ఏళ్ళకి ఒక్కసారి వచ్చే యోమ్ కిప్పూర్ రోజున బానిసలను అందరినీ విడుదల చేయాలి ఫ్రీగా. తాకట్లో ఉన్న వస్తువులందరిని వదిలేయాలి ఫ్రీగా. అప్పులు చేసిన వాళ్ళందరినీ ఫ్రీగా వదిలేయాలి అక్కడ. ఎవడైనా ఇల్లు గనక వీడు కబ్జా చేస్తే వాటన్నిటిని వదిలేయాలి అక్కడ. ఆ రోజు విడుదల యోమ్ కిప్పూర్ పండుగ రోజు చేస్తారు. 50వ సంవత్సరం ప్రతి 50 ఏళ్ళకి ఒక్కసారి యోమ్ కిప్పూర్ రోజున అందరికి విడుదల ప్రకటించాలి ఆ దేశంలో. అలాగా ఒక పెద్ద బూర మోగిద్ది ఆ రోజు. ఆ బూర శబ్దం వినగానే ఇశ్రాయేలు దేశం అంతా ఒక గొప్ప నిరీక్షణ. ఇప్పుడు ఎవడైనా బానిస గనక అయితే వాడు యోమ్ కిప్పూర్ రోజు ఎదురు చూస్తాడు. బూర వాడు ఎప్పుడైతే బూ అని బూర వచ్చిందో ఆ క్షణంలో వాడికి విడుదల వచ్చేసిద్ది. అలాగే ఎందుకంటే బానిస సంఖ్యలు తెగిపోయి పోగొట్టుకున్న ఆస్తులు తిరిగి వచ్చే ఒక అద్భుతమైన సమయం అది. ఏది యోబేల్. ఏదది యోబేల్ అనేది అత్యంత అద్భుతమైనటువంటి సమయం. దీని వెనకున్న మర్మం ఏంటంటే భూమి కట్టడాలు కావు. మనిషి తన జీవనాధారమైన భూమిని ఎప్పటికీ కోల్పోకూడదనే దేవుడి ప్రధాన ఉద్దేశం. ఎందుకు సరే ఇలా జరిగిద్దంటే కబ్జాలు చేసుకుంటా పోతే వాడు అప్పులు ఇచ్చాడు కదా అని పెట్టుకుంటా పోతే గనక ఏం జరిగిద్దంటే చివరికి ఒక గోత్రానికి భూమి అంతా సొంతం అయిపోయింది. మొత్తం కోల్పోతారు స్వాస్థ్యాన్ని. అందుకని చెప్పేసి ఏంటంటే దేవుడి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అందరికి విడుదల ఇవ్వటం ద్వారా అన్ని గోత్రాలు బతకాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అనేది అక్కడ ఉద్దేశం. ఇదిగోండి ఇలా. సో కొత్త సంవత్సరం రోజున ప్రారంభం కాదు కానీ పాప పరిహారార్థ దినం రోజు ప్రారంభం అవుతుంది సువర్ణ సంవత్సరం. ఓకేనా? రైట్. ఇదే మీకు చెప్తున్నా. మీకు దినవృత్తాంతాలు 36, 21 ఇదే జరిగింది. దినవృత్తాంతాల గ్రంథం 36, 21 ఏం జరిగిందంటే ఇర్మియా ద్వారా పలకబడినటువంటి యెహోవా మాట నెరవేరుటకై ఇదిగోండి విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు. ఎందుకు అనుకున్నారు దేవుడు 70 ఏళ్ళు వీళ్ళకి బానిసత్వంలో పంపించింది? ఇందుకే విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు. ఇది సంభవించెను దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించారు. ఎందుకు వీళ్ళు 70 ఏళ్ళు బాబిలోనియన్ ఎగ్జైల్ లో ఉన్నారంటే వీళ్ళు యోబేల్ని పాటించలేదు. వీళ్ళు యోబేల్ని పాటించలా. ఎన్ని యోబేలు పాటించలేదు? 70 యోబేలు వీళ్ళు పాటించలా. అంటే దాదాపుగా గత 350 సంవత్సరాల నుంచి యోబేలు పాటించట్లేదు వీళ్ళు. అంటే ప్రతి 50వ సంవత్సరం సునాద సంవత్సరం అప్పుడు, ప్రతి 50వ సువర్ణ సంవత్సరం అప్పుడు విడుదల అది పాటించట్లేదు వీళ్ళు. అది ఎట్లా కుదిరిద్దిరా? అది ఎట్లా కుదురుతుంది? వాడు బానిస, వాడు మనం పంపకూడదు, దేవుడు వెయ్యి చెప్తాడురా, అయినా మనం పాటించుకుంటా కూర్చుంటావా ఏంటి అని చెప్పి యోబేల్ రోజున యోమ్ కిప్పూర్ పండుగ రోజు ఒక్కడు కూడా బానిసలు విడుదల చేయలే. ఒక్కడు కూడా తాకట్లో ఉన్న తిరిగి ఇట్లే. ఒక్కడు కూడా అప్పులు రద్దు చేయట్లే. అసలు గత 350 సంవత్సరాల నుండి ఎవడు దాన్ని పాటించట్లే యోబేల్ని. దేవుడు మొత్తం లెక్కేశాడు. వీళ్ళు ఎన్ని యోబేల్ని పాటించలేదు. దాదాపుగా 70 యోబేలు దాకా వీళ్ళు పాటించాల. ఇంకా ఎక్కువే. 70 యోబేలు వీళ్ళు కరెక్ట్ గా, అంటే సంవత్సరాలు అయితే ఇంకా ఎక్కువే. 70 యోబేలు వీళ్ళు పాటించాల. కాబట్టి 70 యోబేలు పాటించడం కోసం, 70 యోబేలు అంటే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. 350 కూడా కాదు, చాలా ఎక్కువ వస్తుంది. ఏది ప్రతి 7 ఏళ్లకు ఒకసారి వచ్చే విశ్రాంతి దినం. ఇక్కడ 2 విశ్రాంతి దినాలు ఉన్నాయి. 2 విశ్రాంతి దినాలు ఉన్నాయి. ఒకటి 7 ఏళ్లకి ఒక్కసారి భూమికి ఇవ్వాల్సిన విశ్రాంతి, 50 ఏళ్లకి ఒక్కసారి మనుషులకి ఇవ్వాల్సిన విశ్రాంతి. ఇది పాటించలేదు, ఇది పాటించలేదు. ఇలా వీళ్ళు మొత్తం ఎన్ని స్కిప్ చేసి పడేశారా బాబు అంటే 70 సంవత్సరాలు విశ్రాంతి దినాన్ని వీళ్ళు స్కిప్ చేశారు. అంటే వీళ్ళు స్కిప్ చేసిన విశ్రాంతి దినాన్ని లెక్కేసి 70 వస్తాయి. కరెక్ట్ 70 వస్తాయి. అర్థమవుతుందా? వీళ్ళు స్కిప్ చేసినటువంటి విశ్రాంతి సంవత్సరాలు అది 7 ఏళ్లకు ఒకసారి వచ్చే భూమికి జరిగే విశ్రాంతి అనుకుంటారా? 50 ఏళ్లకు ఒకసారి యోబేల్ ద్వారా మానవుడికి వచ్చే విశ్రాంతి అనుకుంటారా? యావత్తు వీళ్ళు ఎక్కొట్టి వీళ్ళు డుమ్మా కొట్టిన విశ్రాంతి సంవత్సరాలు 70. ఆ 70ని బాబిలోనియన్ ఎగ్జైల్‌కి పంపించాడు. అందుకనే మనకి 70 ఏళ్ల పీరియడ్ వీళ్ళకి నియమించింది. అందుకే 70 ఏళ్ళని ఎందుకు ఇంత స్పెసిఫిక్ పీరియడ్ నియమించాడంటే ఇందుకే విశ్రాంతి దినములను అనుభవించాలి. విశ్రాంతి దినములను అనుభవించాలి. ఓకే, అలాగే మనకి ఇదంతా కూడా ఏది 25వ అధ్యాయం మొత్తం కూడా విశ్రాంతి దినాల్లో మీరు ఏం చేయాలి, విశ్రాంతి సంవత్సరాలు ఎప్పుడెప్పుడు చేయాలి. విశ్రాంతి దినం వేరు, విశ్రాంతి సంవత్సరం వేరు, తెలుసు కదా. రోజులకు ఒక్కసారి వచ్చేది విశ్రాంతి దినం. 7 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేది విశ్రాంతి సంవత్సరం. 50 ఏళ్లకు ఒక్కసారి వచ్చేది
సువర్ణోత్సవ సంవత్సరం. ఓకేనా? తేడా చూసుకోండి. ఓకే. సో 25వ అధ్యాయం మనకి దీంతో ఫిల్ అయిపోయి ఉంటది మొత్తం. 26 అంతా కూడా ఏం లేదండి, దీవెనలు శాపాలు అంతే. 26వ అధ్యాయం మొత్తం కూడా ఏంటంటే దీవెనలు ఉంటాయి. నా మాట వింటే దీవెనలు వస్తాయి, నా కట్టడలను వినకపోతే శాపాలు వస్తాయి. సింపుల్. 26వ అధ్యాయం మొత్తం దీవెనలు శాపాలు. ఇదిగోండి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీకు వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, అన్ని బాగుంటాయి. నెక్స్ట్, మీరు నా ఆజ్ఞల్ని కనుక అనుసరింపక నా కట్టలను నిరాకరించిన ఎడల మీకు వర్షాలు పడవు, ఏవి పడవు అనేటువంటి కాంటెక్స్ట్ లో సందర్భాలతో నింపబడింది 27వ అధ్యాయం. ఓకే. 28 ఇక 26 కూడా అయిపోయింది కదా. 27 లేవియకాండం 27. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించి 27 జాగ్రత్తగా. ఇప్పుడు మనకి 26 వచ్చేటప్పటికేమో దీవెనలు శాపాలు, 25 వచ్చేటప్పటికేమో బేదల పట్ల కనికరం. ఇప్పుడు ఒకటి రావచ్చు ప్రజలకు అనుమానం, ఏమయ్యా బేదల పట్ల కనికరం మాకేనా? బేదల పట్ల కనికరం మాకేనా? మరి నువ్వు బలి ఇవ్వకపోతే ఒప్పుకోవుగా. ఇప్పుడు మా అప్పులేమో మేము వదిలేయాలంటావు. ఎవడో ఒక బేదోడు ఉన్నాడు, ఆ బేదోడు ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎందుకు 27వ అధ్యాయం దేని మీద గురి చూపిస్తుందంటే, ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఒకటి చెప్తున్నాడు ఇశ్రాయేలుకి. అదేంటంటే, ఒరే మీరే కాదు వదులుకోట, నేను కూడా కొన్ని వదులుకుంటా. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా 27వ అధ్యాయం దేని ఫోకస్ చేస్తుంది చెప్తున్నా. ఇప్పుడు ఎవడైనా 10 లక్షలు అప్పు తీసుకున్నాడు, దేవుడు ఏం చెప్పాడు 25వ అధ్యాయంలో? యోబేల్ రోజున ఏం చేయాలని చెప్పాడు? యోబేల్ రోజున ప్రతి 50 ఏళ్ళకు ఒకసారి వచ్చే శృంగధ్వనుల పండుగలో బోర ఊదినప్పుడు మీరు వాటిని వదులుకోండిరా, మీరు కాంప్రమైజ్ అవ్వండిరా. వాడు పాప అప్పు తెలుసో తెలియకో ఏదో తీసుకున్నాడు లేరా, వాడు కట్టినంత వరకు సాలేరా, మిగతా వదిలేయండిరా అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు 27వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, అలా మీరే కాదు, నా ప్రజలారా మీరే కాదు, నేను కూడా వదులుకుంటా. ఏం వదులుకుంటావయ్యా? నాకెవడైనా ఒక బేదోడు ఉన్నాడురా, వాడు నాకు ఒక ఎద్దును ఎత్తానని మొక్కుకున్నాడు రా. ఓ పని చేస్తే ఎద్దును ఎత్తానని మొక్కుకున్నాడు రా, ఎద్దును బలిస్తానని మొక్కుకున్నాడు రా. అదేం దరిద్రమో గాని వాడికి ఎద్దు దొరకలేదురా, వాడి దగ్గర డబ్బులు లేవురా. అప్పుడు నేను కూడా వదులుకుంటారా? మీ దేవుడినైనా నేను కూడా త్యాగం చేస్తా, నన్ను చూసి మీరు కూడా త్యాగం చేయండి. ఓకేనా అని మానవులకి బుద్ధి నేర్పించడానికి దేవుడు కూడా లూజ్ వదులుతున్నా, నేను కూడా జనాలకు లూజ్ ఇస్తున్నా, నేను కూడా బేదలను అర్థం చేసుకున్నా, మీరే కాదు నేను కూడా అర్థం చేసుకుంటాను చూడండి అని 27వ అధ్యాయం మొత్తం కూడా వాళ్ళకి బుద్ధి పాఠాలు నేర్పించే క్రమంలో దేవుడు ఇచ్చినటువంటి లూజ్ చెప్తున్నాడు అక్కడ. ఇదిగోండి, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకి చెల్లించాలి. అంటే వాస్తవానికి ఎవడైనా మొక్కుబడి చేసుకుంటే అది చెల్లించాలి. అయితే ఒకడు నీవు నిర్ణయించిన వెలని చెల్లింపలేనంత బేదవాడైన ఎడల, అంటే నీకు చెల్లించలేకపోతున్నాడు, డబ్బులు లేవు వాడి దగ్గర, అలా చెల్లించలేనంత బేదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలవాలి. సార్, అయ్యో ఆ రోజుల్లో సార్ నేను ఎద్దులు ఇద్దాం అనుకున్నాను సార్, ఎద్దు ₹1,00,000 ఉంది సార్, నా చేతిలో డబ్బు మొట్టలేదు సార్, నేను మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్ అని చెప్పి యాజకుడి దగ్గరికి వచ్చి అడగాలి, నుంచోవాలి పాపం. అలా నుంచినప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయిస్తాడు. మొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయిస్తాడు. ఇప్పుడు ఎంతరా ఎద్దు, ఎంత ₹1,00,000? సర్లేరా, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయరా? నీ దగ్గర డబ్బులు? అయ్యా నా దగ్గర ఒక 5,000 ఉన్నాయ్యా. సరే 5,000 కట్టేసి వెళ్ళిపో సార్లే, మొక్కుబడి నేను తీరుస్తాడు, 5,000 కొట్టి వెళ్ళిపో అంటే. ప్రజలకు పాటించు అని చెప్పేటప్పుడు దేవుడు తాను పాటించినటువంటి సందర్భం 27వ అధ్యాయం. చెప్పాను కదా, మన దేవుడు ఎప్పుడు కూడా మాటల దేవుడు కదా, మన దేవుడు చేతల దేవుడు. మిగతా వాళ్ళందరూ మాటల దేవుళ్ళు. అబ్బే మన దేవుడు అస్సలు కాదు, మన దేవుడు ముందు తాను చేసి మనల్ని చేయమంటాడు. అంత గొప్ప దేవుడు. సో సునాద సంవత్సరంలో మీ అప్పుడు మీరు వదులుకోండి. వాళ్ళు ఏదో మీకు అప్పు చేసి ఉంటారు, కట్టలేకపోతున్నారు, నసుక్కోకుండా యజమానులు
అన్నాడు రా, కానీ వాడు కట్టలేకపోయాడు రా, వాడి దగ్గర ఉన్న 5,000 తీసుకుని నన్ను వదిలేశాను రా, నేను కూడా తగ్గాను రా, మీరు కూడా తగ్గండి అని 27వ అధ్యాయం కూడా దేవుడు ఎంత తగ్గాడు మానవుల కోసం అని చెప్పటం అని చెప్పి, ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో అంటే ఏంటి 10వ వంతు విడిపింపగోరే ఎడల దానిలో 5వ వంతును దానితో కలపాలి. అప్పుడు గోవులలోనేమి గొర్రె మేకలలోనేమి కోళ్ళ క్రింద నడుచువాటన్నింటిలో దశమ భాగం ప్రతిష్ఠమగును. కోళ్ళ క్రింద అంటే ఇదిగోండి ఇలా పశువులు ఉంటాయండి, ఇలా పశువులు ఉంటే ప్రతి 10వ పశువు దేవుడిది. ఈ కోళ్ళకర్ర ఉంటది, కోళ్ళకర్ర కిందకి తీసుకురావాలి ఆ యొక్క పశువుని, 10వ పశువు. ప్రతి దానిలో 10వ పశువు దేవుడిది, దశమ భాగం దేవుడిది. ఎలా ఇవ్వాలి సార్ అంటే గొర్రెలన్నింటినీ ముందు పెడతాడు, కరెక్ట్ గా 10వ గొర్రె మీద ముద్ర వేస్తారు, 10వ గొర్రెని తీసుకొచ్చేస్తారు అనమాట బయటికి. అలాగా అర్థమైందా? అలా కోళ్ళ క్రింద అంటారు దీన్ని, అందుకని. ఓకేనా? అలాగా మనకి మొత్తం లేవీకాండం ఇలా ఉంటుంది. ఎలాగా 1 నుంచి 16వ అధ్యాయం మొత్తం బలులు, యాజకులు, నియమాలు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా, నేను గ్రూప్ లో కూడా పంపిస్తానండి ఇది. ఓకేనా? 1 నుంచి 16వ అధ్యాయం లేవీకాండం మొత్తం కూడా మొత్తం బలులు, యాజకులు, వాళ్ళ నియమాలు. ఓకే, 18వ అధ్యాయం నుంచి 27 వరకు దేవుడితో ఎలా నడవాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాల్సినటువంటి నియమాలు. ఓకే, ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్ గా మాకు రెండు విషయాలు తెగొట్టండి సార్ లేవీకాండం అంటే. 1 నుంచి 17వ అధ్యాయంలో దేవుడి దగ్గర చేరుటకు మార్గం, 18 నుంచి 27 దేవుడి దగ్గరికి చేరిన తర్వాత ఆయనతో ఎలా మనం మసులుకోవాలి అని చెప్పే అధ్యాయాలు. సుమారుగా 1 నెల అన్నమాట లేవీకాండం మొత్తం కూడా. 1 నెల సీనాయి పర్వతం దగ్గర 1 నెల లేవీకాండం జరిగింది. ఓకే, మీకు ఇప్పుడు 3 ప్రశ్నలు వేస్తాను. ఆదికాండం చరిత్ర ఎంతకాలం చెప్పండి? ఆదికాండం చరిత్ర ఎంతకాలం నిక్షిప్తం చేయబడింది? కామెంట్ చేస్తున్నారు బట్ అర్థం కాదు. 2500 అంటున్నారు వినోద్ గారు. 11 ఏందైనా సంబంధం లేకుండా. ఆదికాండం 11 మంత్సా? ఆదికాండం 11 మంత్స్ 11 మంత్స్ అని పెడుతున్నారు ఏంటి కామెంట్లు? 2000 సంవత్సరాలు తప్పు, అన్ని తప్పులే. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. వెరీ గుడ్ మౌనిక బాగా వింటుందండి లెసన్, నాకు అర్థమైంది. మౌనిక చెల్లి బాగా వింటుంది లెసన్స్. ఎందుకంటే నేను ఆదికాండం చెప్పేటప్పుడే ఒక మాట చెప్పా, మీకు గుర్తుందో లేదో. ఆదికాండాన్ని మనం కొలవలేము. ఎందుకు కొలవలేమంటే ఆదికాండంలో ఎంత చరిత్ర ఉందో నీకు తెలియాలంటే సృష్టి ఎప్పుడు పుట్టిందో నీకు తెలియాలి ఫస్ట్. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి ఎప్పుడు పుట్టిందో ఉంది. అదేనా? నువ్వు సృష్టి ఎప్పుడు పుట్టిందో కనుక్కుంటే అప్పుడు ఆదికాండాన్ని క్యాలిక్యులేట్ చేయి. అది ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ చరిత్ర అది, చెప్పలేమ్మా. ఓకేనా? కాబట్టి ఆదికాండం చరిత్ర మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ చెప్పలేం. కనీసం ఆదాం ఎప్పుడు పుట్టాడో కూడా తెలియదు మనకు చెప్పడానికి. సరేలే, సృష్టి పుట్టకపోతే ఆదాం ఎప్పుడు పుట్టాడో కూడా తెలియదు. ఆదాం 6000 ఏళ్ళు అనేది ఎప్పుడు అనుకోమాకండి. ఆదివారం 6000 ఏళ్ళు కాదు, 12,000 ఏళ్ళు కాదు, కొన్ని వేల సంవత్సరాలు అయింది ఆదాం పుట్టి. కొన్ని వేలు 8,000 చెప్పలేము, మనం చెప్పలేము. సో ఆదాం ఎప్పుడు పుట్టాడో కూడా మనం చెప్పలేము. సరే ఆదాం దేవుంది లేండి సార్, తీసేసేయండి, నోవాని తీసుకుందాం సార్ అంటే నోవాని కూడా తీసుకోలేము. ఎందుకు నోవాని కూడా తీసుకోలేము అంటే స్కిప్ జీనియాలజీ. పార్ట్ 2 లో మనము పాత నిబంధనలోనే జీనియాలజీ గురించి చెప్పాను కదా. పార్ట్ 2 లో నాన్న కొడుకు ఇట్లా రాలేదు, కొన్నిసార్లు తాత మనవడు అది. ఓకేనా? అర్థమవుతుందా? సృష్టి పుట్టి 1500 కోట్లు అంటారు కదన్నా, ఇవన్నీ అంటమేనా? క్లారిటీ లేదు వాటి గురించి ఎక్కువ వెళ్ళమాకండి. ఓకేనా? రైట్, ఇది వదిలేండి. నిర్గమాకాండం ఎన్ని నెలలు? నిర్గమాకాండం ఎన్ని సంవత్సరాలు సుమారుగా చెప్పండి చాలు, నాకు కరెక్ట్ లెక్క తర్వాత చెప్తాలే కానీ. నిర్గమాకాండం ఎన్ని సంవత్సరాలు? 11 మంత్స్. వెరీ గుడ్ వినయ్, 11 మంత్స్. లేవీకాండంలో ఉన్న చరిత్ర ఎంతకాలం చరిత్ర?
1 month. వెరీ గుడ్ సునీల్ గారు. 1 month. వెరీ గుడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనం సంఖ్యాకాండంకి వెళ్ళిపోదాం. ఈ రోజు సంఖ్యాకాండం గురించి కొంత ఇంట్రడక్షన్ పార్ట్ ఇస్తాం మీకు. సంఖ్యాకాండం గురించి ఒక ఇంట్రడక్షన్ పార్ట్ ఇస్తాం మీకు. ఓకేనా? దీన్ని తెలుగులో సంఖ్యాకాండం అంటారు కదా. తెలుగులో ఏమంటున్నారు దీన్ని మనం? తెలుగులో చెప్పాను కదా, మన తెలుగు పుస్తకాల యొక్క తెలుగు పుస్తకాల యొక్క టైటిల్ ఎక్కడి నుంచి తీసుకున్నారు చెప్పండి? హిబ్రూ నుంచా సెప్టువజెంట్ నుంచా? హిబ్రూ ఆర్ సెప్టువజెంట్? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు బాగా చెప్తున్నారు. సెప్టువజెంట్, హిబ్రూ కాదు. హిబ్రూలో ఒక దానికి ఒక టైటిల్ పెట్టాలంటే ఎలా పెడతారని చెప్పాను మీకు. హిబ్రూలో ఒక టైటిల్ ని పెట్టాలంటే ఎస్, వెరీ గుడ్, స్టార్టింగ్ వర్సెస్ లో ఉన్నటువంటి కీవర్డ్స్ ని బట్టి పెడతారు. సెప్టువజెంట్ లో టైటిల్ పెట్టాలంటే థీమ్ ని బట్టి పెడతారు. ఓకేనా? సో సంఖ్యాకాండము, సంఖ్య అనేది అర్థం ఏంటంటే నెంబర్స్. ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారు? నెంబర్స్ అంటారు. ఇది సెప్టువజెంట్ నుంచి మనం తీసుకున్నాం. ఓకే, కానీ హిబ్రూలో దీన్ని బెమిద్బర్ అంటారు. బెమిద్బర్. ఏంటి సార్ ఈ బెమిద్బర్ అంటే? దీని కరెక్ట్ మీనింగ్ ఏంటంటే అరణ్యములో లేదంటే ఎడారిలో. వాళ్ళ దగ్గర రెండు ఒకటే. వాళ్ళ దగ్గర అరణ్యం అన్న ఎడారి. అరణ్యం అంటే చెట్లు ఉండి పెద్ద పెద్ద ఫారెస్ట్ అనుకోమాకండి. అరణ్యం అంటే అర్థం ఏంటంటే మానవుడు నివసించని ప్రాంతం అని అర్థం. అంతే. హిబ్రూలో అరణ్యానికి ఉన్న డెఫినేషన్ ఏంటంటే మానవుడు నివసించని ప్రాంతం. మానవుడు నివసించని ప్రాంతమే అని ఉంటది హిబ్రూలో. అది కొన్నిసార్లు అరణ్యం, కొన్నిసార్లు ఎడారని ట్రాన్స్లేట్ జరుగుతుంది. ఓకేనా? ఆదికాండాన్ని ఏమంటారని చెప్పాను మీకు హిబ్రూలో? ఆదికాండాన్ని ఆదికాండం చెప్పండి. ఆదికాండాన్ని ఏమంటారు? ఏంది మౌనం అయిపోయారు ఒక్కసారిగా? ఆదికాండాన్ని బెర్షీట్. క్రిస్టినా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నిర్గమాకాండం షమోత్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రథమ ఫలాల పండగని ఏమంటారు? ప్రథమ ఫలాల పండగని యోమ్ బిక్కురీం అంటారు. నాకు తెలుసు మీరు షమోత్ అని పెడతారని, అందుకనే నేను వేరేది అడిగా. యోమ్ బిక్కురీం అది. షావూత్ పండగ వేరు. ఓకేనా? షవూత్ వేరు. షవూత్ అంటే వారాల పండుగ. పెంతుకొస్తుని షవూత్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నిర్గమాకాండాన్ని ఏమంటారు? షమూత్. లేవికాండాన్ని ఏమంటారు? లేవికాండం. లేవియకాండం. చెప్పాను మీకు. లేవియకాండాన్ని పిలిచెను అనే పదం పెడతారు తెలుగులో అని. వైఖ్రా. ఇప్పుడు మన నెంబర్స్ కి వచ్చాం. 4th బుక్ ఇది. తోరాలో 4th బుక్ ఇది. దీన్ని బెమిద్బర్ అంటారు. బే అంటే అర్థం ఏంటంటే లో అని అర్థం. మే ఇబ్రూలో ఉంటుంది. బెమ్మెలెక్ అంటారు. అంటే మే అంటే మినిమం ఏంటంటే లో అని అర్థం. అలా. సో దీని తెలుగులో పర్ఫెక్ట్ గా ఆయన రాసినటువంటి పర్ఫెక్ట్ టైటిల్ ఏంటంటే హగ్గై గారు, జకర్యా ఎడారిలో. గారు, మలాకి గారు తర్వాత మరి మొత్తం పరిశుద్ధాత్మ దేవుడు ఎంటైర్ లేడు, తోరాలో ఇంకా వెళ్ళిపోయాడు మొత్తం వీళ్ళ అనేటువంటి అరణ్య ప్రయాణం ఒక ఎంతకాలం చెప్పండి? చారిత్రక మొత్తం అరణ్య ఆధారం ప్రయాణం అనేది అందులో మనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి? అరణ్య ప్రయాణం మొత్తం ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 40 సంవత్సరాల 25 రోజులు. 40 సంవత్సరాల 25 రోజులు అంటే గట్టిగా చెప్పాలంటే 40 years. 40 years లో 39 సంవత్సరాలు సంఖ్యాకాండంలోనే ఉంది. ఇంకా గట్టి స్పెసిఫిక్ గా చెప్పాలంటే 38 సంవత్సరాల 6 నెలలు. 38.6 years హిస్టరీ నిర్గమాకాండం కలిగి ఉంది. అంటే 98% అంతా సంఖ్యాకాండంలోనే జరిగింది. మొత్తం 40 years కనుక మనం డివైడ్ చేస్తే ఈ 40 years లో జస్ట్ 11 months నిర్గమాకాండంలో కనుక అయిపోతే 11 months అయిపోతే
తర్వాత లేవీకాండంలో 1 మంత్ కనుక అయిపోతే, ఓకేనా, ఒక్క సంఖ్యాకాండంలోనే 38 సంవత్సరాల చరిత్ర ఉంది. మళ్ళా ద్వితీయోపదేశ కాండంలో జస్ట్ 2 నెలలు ఉంది అంతే. అంటే ఎంత సింహభాగమో చూసారా? నిర్గమకాండం ఎంత సింహభాగమో చూసారా? దాదాపుగా 38 సంవత్సరాల చరిత్ర తనలో ఇముడ్చుకుందండి సంఖ్యాకాండం. 38 ఏళ్ళు. మిగతా ఎన్నిట్లో ఏడాది కూడా లేదు. మిగతా అన్ని గెలిపినా ఒక ఏడాది మహా అయితే. ఒక్క సంఖ్యాకాండం 38 ఏళ్ల చరిత్ర ఉంది. ఓకేనా? సో దీన్ని హిబ్రూలో బెమిద్బర్ అని పిలుస్తారు. బెమిద్బర్ అంటే ఏంటంటే అర్థం ఎడారిలో లేదంటే అరణ్యములో అనేటువంటి అర్థాలు వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను చూడండి, అరణ్యంలో లేదా ఎడారిలో. ఈ పేరు గ్రంథం యొక్క మొదటి వాక్యం నుంచి తీసుకున్నారు, సేమ్ టు సేమ్. యెహోవా సీనాయి అరణ్యంలో మోషేతో మాట్లాడాడు, దాని ప్రారంభం అవుతుంది కాబట్టి దీనికి బెమిద్బర్ అని పేరు వచ్చింది. మీకు నేను ఒక చార్ట్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను, అది నేను అప్పుడు చేశానో లేదో, మేబీ చేయలేదు. ఎందుకు లేదు, సంఖ్యాకాండం కూడా మనం ఎక్స్ప్లెనేషన్ లో చూద్దాం. ఓకేనా? బెమిద్బర్. గ్రీకులో దీన్ని ఏమంటారంటే, గ్రీకులో అరిత్మోయ్ అంటారు. అరిత్మోయ్ అంటే అర్థం ఏంటంటే సంఖ్యలు అని అర్థం. అరిత్మోయ్, అలా అరిత్మోయ్ అంటే అర్థం అంటే సంఖ్యలు, గ్రీక్ ఓడిది. అది లాటిన్ వల్గేట్ అని చెప్పా కదా మీకు, లాటిన్ చూపించాను కదా ఇందాక నేను, లాటిన్ బైబిల్. లాటిన్ లో న్యూమరస్ అంటారు, దాన్ని ఇంగ్లీష్ లో నెంబర్స్ గా మార్చారు. ఓకే, ఏంటి సార్ ఈ సంఖ్యాకాండంలో మెయిన్ అంటే, సంఖ్యాకాండం ఎక్కువ కాలం ఏం పట్టదండి, 38 ఏళ్ల చరిత్ర. కానీ జస్ట్ 3 విషయాలు కొట్టేస్తాడు మనకి సంఖ్యాకాండంలో మోషే గారు. పేరు 38 ఏళ్ళు, కానీ ఎక్కువ కంటెంట్ ఏమి ఉండదు. జస్ట్ 3-4 ప్రధాన విషయాలు మాత్రమే ఉంటాయి మనకి. తిరుగుబాట్లు ఎక్కువ ఉంటాయి, జనాభా లెక్కలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు సంఖ్యలోని దీనికి పేరు పెట్టాల్సి వచ్చిందంటే, ఎక్కువగా జనాభా లెక్కలు వేశారు అప్పట్లో. 2 సార్లు జనాభా లెక్కలు కనబడతాయి మనకి సంఖ్యాకాండం. సో సంఖ్యలు ఎక్కువ కొలిచారు కాబట్టి దాని సంఖ్యాకాండం ఉన్నారు థీమ్ని బట్టి. ఓకేనా? మొదటి లెక్క సీనాయి పర్వతం దగ్గర సాగింది, 1-4 అధ్యాయాలు. రెండో లెక్క 38 ఏళ్ల తర్వాత జరిగింది, మళ్ళీ 26వ అధ్యాయంలో. మళ్ళా చెప్తున్నా, మొదటి లెక్కేమో సీనాయి పర్వతం దగ్గర సాగింది, రెండోసారి జనాభా లెక్కేమో మళ్ళా 38 సంవత్సరాల తర్వాత మళ్ళా జనాభా లెక్కలు జరిగింది. ఇలా మొదటి జనాభా లెక్కలు, రెండో జనాభా లెక్కలు మొత్తం కలిపి సంఖ్యాకాండంలో భద్రపరచబడి ఉన్నాయి మనకి. వాస్తవానికి నిర్గమాకాండానికి సంఖ్యాకాండానికి మధ్య ఎన్ని నెలలు గ్యాప్? ఇప్పుడు నాకు చెప్పండి కామెంట్. నిర్గమాకాండానికి సంఖ్యాకాండానికి మధ్య ఎన్ని నెలలు గ్యాప్ ఉంది?